హెబ్రోయులకు రాసిన పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నథింగ్ ఇన్ ఆల్ క్రియేషన్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ గాడ్స్ సైట్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్కవర్డ్. అన్కవర్డ్ అంటే ఏమిటి? కప్పి ఉన్న దానిని తీసి వేస్తాడట. అన్కవర్డ్ అండ్ laid bare before the eyes of him to whom we must give account. ఏ దేవునికైతే లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని దగ్గరికి కప్పు పుచ్చుకొని దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నామంటే మనంత వెర్రి వాళ్ళు ఈరోజు బ్రతికున్నామంటే దేవుడు సరి చేసుకునే అవకాశము. నీ మనస్సాక్షికి నా మనస్సాక్షికి తెలుసునని మనం ఎలాంటి పాపాలు చేశాము, ఎవరి గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాము. నిజంగా దేవుడు ఉన్నాడు అని మీరు ఇందాక అందరూ చేతులు ఎత్తారు. నిజంగా ఉన్నాడంటే మీరు దాచిపెట్టుకోరు నాన్న. కప్పు పుచ్చుకోవటానికి, అబద్ధములు ఆడటానికి, వేషధారులుగా ఉండటానికి మనం ఇష్టపడము. ఒప్పుకోండి నాన్న. పెళ్లి చేసుకునే నీ భార్య దగ్గర నువ్వు దాయగలుగుతావేమో, పెళ్లి చేసుకునే నీ భర్త యొద్ద నుండి నీ అపరాధములు, దోషములు, పాపములు నువ్వు దాయగలుగుతావేమో, కానీ దేవుడి నుండి ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు నాన్న. సరిచేసుకునే అవకాశము. పైకి భక్తిగా ఉన్నారు కానీ లోపల చాలా దాచుకొని ఉన్నారు. ఒప్పుకోలు చేసుకోకుండా సమర్థించుకుంటూ, వారు చేస్తున్నదంతయు సమర్థించుకుంటూ నా సన్నిధిలో నాకు స్తోత్రాలు చెల్లిస్తున్న వారిగా నిలబడుతున్నారు దేవుడు అంటున్నాడు. అలా ఉండటానికి నా బిడ్డలు వీలు లేదు అంటున్నాడు దేవుడు. లోన ఒకలాగా బయట ఒకలాగా కాదు, లోన బయట ఒకేలాగా ఉండాలని నేను కోరుచున్నాను నా పిల్లలు.